ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి యెహోవా నిన్ను తలగా నియమించును. దేవుని వాక్యం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 13వ వచనంలో, మరియు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను నేను నేడు నీకు ఆజ్ఞాపించిన వాటిని నీవు విని వాటిని జాగ్రత్తగా గైకొని ఎడల యెహోవా నిన్ను తోకగా ఉంచక తలగా ఉంచును. నీవు పైవాడవే గాని కింద వాడవు కావు. ప్రతి మనిషిలో గొప్పవాడు అవ్వాలని కోరుకుంటుందండి. రిక్షావాడు గొప్పవాడు అవ్వాలని కోరుకుంటాడు. చెప్పులు కుట్టేవాడు వాడు గొప్పవాడు అవ్వాలనే కోరుకుంటాడు. డాక్టరు గొప్పవాడు అవ్వాలనే కోరుకుంటాడు. ఇంజనీర్ గొప్పవాడు అవ్వాలనే కోరుకుంటాడు. అందరూ గొప్పవారు అవ్వాలనే కోరుకుంటారండి. ఎవరు కూడా తక్కువగా ఉండడానికి ఇష్టపడరండి. అదేవిధంగా మనం గొప్పవారు అవ్వాలంటే మనం ఏం చేయాలనేది మనం చూసుకుంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 13వ వచనం చూసుకుంటే, మరియు నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను నేడు నీకు ఆజ్ఞాపించిన వాటిని నీవు విని వాటిని జాగ్రత్తగా గైకొని ఎడల యెహోవా నిన్ను తోకగా ఉంచగా తలగా ఉంచును. అదే సీక్రెట్ అండి. ఇక్కడ దేవుని ఆజ్ఞలు, దేవుని మాట విని దాని ప్రకారం చేయడమే దేవుడు మనల్ని హెచ్చిస్తా అంటున్నాడు. కాబట్టి దేవునికి లోబడి జీవించినప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉంటారు తప్ప తక్కువ స్థానంలో ఉండరు. ఆశీర్వాదాలు మిమ్మల్ని వెంబడిస్తాయని ఇక్కడ సూచిస్తుంది. విధేయతకు ఆశీర్వాదము. దేవుని ఆజ్ఞలు విని జాగ్రత్తగా గైకొనడం ద్వారా ఈ ఆశీర్వాదాలు లభిస్తాయి. తలగా ఉండడము, మీరు తోకగా కాకుండా తలగా అంటే నాయకులుగా ఉంటారు. పైనే ఉండడం, మీరు ఎల్లప్పుడూ ఉన్నత స్థానంలో ఉంటారు అని కానీ పడిపోరు. దేవుని ఆజ్ఞలు మనం పాటించడం ద్వారా, దాని ప్రకారం జీవించడం ద్వారా మనకు ఎన్ని ఆశీర్వాదాలు అంటే, దేవుడు ఆశ్రయిస్తే ఎవరు ఆపలేరండి. దేవుడు దీవిస్తే ఎవరు కూడా ఆపలేరు. ఆయన స్టార్ట్ చేశాడంటే ఆశీర్వాదం దేవుని దీవులు వస్తూనే ఉంటాయి. కాబట్టి దేవుని ఆజ్ఞలను పాటిస్తూ యెహోవా మిమ్మల్ని తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. అదేవిధంగా దేవుడు మనల్ని గొప్పగా ఆయన ఆశ్రయించబోతున్నాడు, గొప్పగా దీవించబోతున్నాడు. మనం ఇంకొక వచనం మనం చూసుకుంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనంలో చూసుకుంటే, నీ దేవుడని యెహోవా ఆజ్ఞలను విని ఆజ్ఞలను గైకొని ఎడల యెహోవా నిన్ను భూమి మీద ఉన్న జనములలో అందరి సమస్త జనముల కంటే నేను హెచ్చించును. దేవుడు ఆజ్ఞలు మనం పాటిస్తే దేవుడు ఉన్నతంగా అత్యున్నతంగా హెచ్చిస్తాడండి. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వచనం చూసుకుంటే, ఆయన నిన్ను పెద్దల అందరికంటే హెచ్చుగా హెచ్చిస్తాడు. కీర్తనలతో ఘనతతో నామములతో నియమించును. కాబట్టి ద్వితీయోపదేశ కాండంలో ఆయన నిన్ను పితరుల కంటే హెచ్చుగా చేస్తా అంటున్నాడు. మన పితరుల కన్నా మనల్ని గొప్పగా చేస్తా అంటున్నాడు. అదేవిధంగా యెషయా గ్రంథము 9వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలు చూసినట్టయితే తలగా చేస్తా అంటున్నాడు. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ద్వితీయోపదేశ యెషయా గ్రంథము 9వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలు చూసినట్టయితే తల తోక అనే రూపకలకు సంబంధించిన వివరణ ఇక్కడ కనిపిస్తున్నది. యెరెమీయా గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడము, నిబంధనను పాటించడం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు మనం చూసుకుంటే దేవుని ఆజ్ఞలను పాటించడం ద్వారా మనల్ని గొప్పతనాన్ని తెలియజేస్తుంది. గొప్పతనం అనేది దేవుని ఆజ్ఞలను పాటించడం ద్వారా గొప్పతనం చేస్తుందని తెలియజేస్తుంది. కాబట్టి మనం తలగా చేస్తా అంటున్నాడు, తోకగా చేయడు. దేవుడు మనల్ని ఉన్నతంగా హెచ్చిస్తా అంటున్నాడు.
దేవుడు ఎప్పుడైతే మన ఆజ్ఞలను మనం పాటిస్తామో దేవుడు మనం తప్పకుండా ఆయనని ఉన్నతంగా ఇచ్చిస్తాడండి. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 44 వచనాల్లో చూసినట్లయితే, దేవుని ఆజ్ఞలు పాటించకపోతే కలిగే శాపాలలో భాగంగా శత్రువులు పరదేశులు మీకు అప్పు ఇస్తారు, కానీ మీరు వారికి అప్పు ఇవ్వరు. వారు తలగా ఉంటారు కానీ మీరు తోకగా ఉంటారు. చూడండి, దేవుని ఆజ్ఞలు పాటించకపోవడం వల్ల మనకు కలిగే శాపాలు చూసినట్లయితే భయంకరం. అందుకనే దేవుని ఆజ్ఞలు పాటించడం ఎంతో ముఖ్యం అండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు తలగా చేస్తా అంటున్నాడు కానీ తోక చేయనంటున్నాడు. కాబట్టి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 44వ వచనంలో దేవుని ఆజ్ఞలు మనం పాటించకపోతే ఎన్నో నష్టాలు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవడం వల్ల, గైకొనడం వల్ల దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. ఆశీర్వాదాలు మనం వెంబడిస్తాయి, దేవుని మనం వెంబడిస్తాయి. కాబట్టి దేవుని ఆజ్ఞలు మనం పాటించి దేవుని గొప్ప దీవెనలు పొందుకుంటాము. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. మీ యొక్క ఆశీర్వాదాలు, మీ దీవులు మేము పొందుకోవాలంటే మీ ఆజ్ఞలు మేము తప్పకుండా పాటించాలి, దాని ప్రకారం జీవించాలి. దానికి కావాల్సిన శక్తిని, కృపను అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.